ఏమవుతుంది పబ్లిక్కి, పలానా ఐకేపీ సెంటర్లో 2 కేజీలు ఎక్కువ తీసుకుంటున్నారంట అనే మెసేజ్ పోతుంది. సో లాభం ఒక్కరికి అవుతుంది, బదలం ఒక్కరు అవుతుంది. సో దయచేసి గవర్నమెంట్ ఏదైతే ఎఫ్ఏక్యూ నామ్స్ ఇచ్చిందో మనకి, ఆ నామ్స్ ప్రకారము మీరు యాక్చువల్గా 40 కేజీల 650 గ్రాములు పెడితే సరిపోతుంది. కానీ మనకు మిల్లర్స్ 41 కేజీ చేసుకుంటున్నారు కాబట్టి మనం 41 కేజీ మాత్రమే చేయాలి. 41 కేజీ చేయాలి అంటే 2 జాగ్రత్తలు, 1 క్లీనింగ్ ఉండాలి, 2 మాయిశ్చర్ ఉండాలి. ఈ 2 మీరు పాటిస్తే 41 ఇస్తే సరిపోతుంది. సో దీనికి రైతులందరూ కూడా సహకరించాలి. సో ఈసారి గౌరవ కలెక్టర్ గారి ఆదేశానుసారము అగ్రికల్చర్ డిపార్ట్మెంటు పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యింది. సో గతంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు ఈసారి ఎదుర్కోకూడదని, గతంలో ఏం చేసేవారు, టోకెన్స్ కమిటీ వాళ్ళకన్నా చెప్పేవాళ్ళు, లేదంటే రైతులకన్నా ఇచ్చేవాళ్ళు, తర్వాత ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు అట్లా కాదు, ఎవరైతే హార్వెస్టర్ చేసిన తర్వాత మన నామ్స్ ప్రకారం వచ్చిందో వాళ్ళకి మాత్రమే టోకెన్స్ ఇవ్వమని చెప్తున్నాం. సో టోకెన్స్ ఇచ్చిన వాళ్ళకే గన్నీస్ ఇవ్వాలి. ఇందాక మనకు తహసీల్దార్ గారు చెప్పినట్టు మన వాళ్ళు పీపీసీ వాళ్ళు ఎవరి దగ్గర అయితే టోకెన్ ఉందో వాళ్ళకి మాత్రమే మీరు ఇవ్వాలి. రైతులు కూడా మా కమిటీకి సహకరించాలి. టోకెన్ చూపించి గన్నీస్ తీసుకొని వెళ్ళండి. సో మీరు టోకెన్ గన్నీస్ మీ దగ్గరికి రావాలంటే ముందు మీ మాయిశ్చర్ కంటెంట్, క్లీనింగ్ కంటెంట్ కరెక్ట్ ఉన్నాయా లేదా చూసుకోండి. సో ఇక్కడ మనం ప్రాబ్లం రాకుండా అందరం కలిసి చేసుకుంటే బాగుంటుంది. రెండో అంశం హమాలీస్. ఈ హమాలీస్ దగ్గర ఏమవుతుందంటే బ్యాచ్లు ఉంటాయి వాళ్ళకి హమాలీస్కి. ఈ బ్యాచ్ ఈరోజు తూకం వేస్తారు, రేపు లారీ వస్తుంది, దీనికి రేపు ఇంకో బ్యాచ్ ఉంటుంది. ఈ బ్యాచ్ వాళ్ళు వచ్చి లారీకి ఎత్తాలి. అక్కడ మనకి టైం అనేది వేస్ట్ అయిపోతుంది. ఆ రైతు ముందు డబ్బులు ఇచ్చేస్తాడు. ఎందుకంటే గతంలో ఒక 10 సంవత్సరాల కిందట హమాలీ ఛార్జెస్ కానీ సుత్లీ ఛార్జెస్ కానీ గవర్నమెంట్ కమిటీకి ఇచ్చేది. సో ఇప్పుడు ఇవ్వట్లేదు కాబట్టి రైతునే పెట్టుకోమని చెప్తున్నాం. కాబట్టి రైతు ముందు ఇచ్చేస్తాడు, పాపం హమాలీస్కి డబ్బులు ఇచ్చేస్తాడు. కానీ హమాలీస్ ఎత్తే దగ్గర నా బ్యాచ్ ఈరోజు లేదు, నేను ఈరోజు రెస్ట్లో ఉన్నా అని ఇబ్బంది పెడతారు రైతులకి. సో అందుకని హమాలీస్ దగ్గర తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఒక మీటింగ్ చేసుకోండి. సో మీటింగ్ చేసుకుంటే మనకి ఈ ప్రొక్యూర్మెంట్ ఈజీగా అయ్యే అవకాశం ఉంటుంది. సో దీనికి ఈరోజు హమాలీస్కి సంబంధించిన వాళ్ళు ఇక్కడ ఉంటే మీరు సహకరించండి. తర్వాత హమాలీస్ సఫిషియెంట్గా కూడా పెట్టుకోండి. ఎవరన్నా లేకపోతే ముందే మీరు ఎక్కడున్నారో తెచ్చుకోండి. ఆ బీహార్ వాళ్ళ మీద డిపెండ్ కాకుండా మన వాళ్ళకి మనమే ఉపాధి ఇవ్వాలి. బయట ఎక్కడి నుంచో వచ్చి ఉపాధి పొందడం కాకుండా మన వాళ్ళకి మనం ఉపాధి ఇవ్వాలి. మూడోది గన్నీసు. ఈ గన్నీస్ దగ్గర ఏం చేస్తారంటే గన్నీస్ షార్టేజ్ అవుతుంది అనే అపోహతో గన్నీస్ రాగానే లాక్కొని వెళ్ళిపోతారు. మనం ఎంత చేసినా మహిళా సెంటర్లో మహిళల్ని డామినేషన్ చేస్తూ రైతులు లాక్కొని వెళ్ళిపోతారు. దానివల్ల ఒక గన్నీకి కొత్త గన్నీ అయితే 60